హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు టీ అకాడమీ. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబ్ కార్డ్‌లో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌ల యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అని తెలుసుకుందాం. సో, చాలామంది ఈ వీడియో కామెంట్స్‌లో ఇచ్చారనమాట. సో, క్వాలిఫికేషన్ ఏంటి సార్ ఏంటి అని. సో, దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ యూనివర్సిటీస్‌లో ఏ పోస్టులున్నాయి. ఓకే. సో, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అని ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకే. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి క్యాలెండర్‌లో మనకు దాదాపు 2000 పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయన్నమాట. ఓకే. సో, అందులో ఎక్కువగా ఆంధ్ర యూనివర్సిటీలో 442 పోస్టులున్నాయి. ఓకే. సో, తర్వాత లెక్చరర్ పోస్టులు 240 ఉన్నాయన్నమాట. ఎస్‌వి యూనివర్సిటీలో ఓకే. 256 పోస్టులు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 101, ఎస్‌కే యూనివర్సిటీ 117, పద్మావతి మహిళా యూనివర్సిటీ 29 తక్కువగా ఉన్నాయి. అండ్ జేఎన్‌టీయూ అనంతపూర్‌లో 131 పోస్టులున్నాయి. అలాగే జేఎన్‌టీయూ కాకినాడ 89 పోస్టులు. ఇలా రకరకాల వేరియస్ మనకు డిఫరెంట్ యూనివర్సిటీస్‌లో డిఫరెంట్ పోస్టులనమాట. అలాగే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీలో 440 పోస్టులున్నాయి. సో, ఇలా మనకు డిఫరెంట్ పోస్టులు ఇచ్చారనమాట. సో, ఇవన్నీ వివిధ శాఖల్లో ఈ ఇంజినీరింగా, నాన్ ఇంజినీరింగ్ అని కాదు. సో, అన్ని శాఖల్లో ఉన్నటువంటి వివరాలివి. సో, వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అని చూసామంటే, సో, ఇది మనకు లాస్ట్ నోటిఫికేషన్‌లో మనకు దట్ ఈస్ 2018లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్‌లో వాళ్ళు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ ఏమేమి అడిగారు. ఓకే. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈడ. రైట్. ఇక్కడొచ్చి మనకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్. ఓకే. సో, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏ డిపార్ట్మెంట్స్‌లో అండి? ఏ డిపార్ట్మెంట్స్ అంటే ఇంగ్లీష్, హ్యుమానిటీస్ అంటే కామర్స్, ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్. సో, వీటిలటువంటి పోస్ట్‌లకి క్వాలిఫికేషన్ ఏంటి? అంటే సో, ఇక్కడ అడిగింది వాళ్ళేమంటే ఫస్ట్ మనకు గుడ్ అకాడమిక్ రికార్డ్ డిస్క్రైబ్డ్ బై ద కన్సర్న్డ్ యూనివర్సిటీ. అంటే యూనివర్సిటీలో మంచి అకాడమిక్ రికార్డ్ ఉండాలి. మినిమమ్ ఎంత ఉండాలంటే 55% మార్క్స్ అనేది మీకు యూనివర్సిటీలో రికార్డ్ అయ్యి ఉండాలి. ఓకే. దేంట్లో సార్? అంటే మీరు మాస్టర్స్ డిగ్రీ. సో, బీటెక్ అయితే మనకు యూజీడీ వస్తుంది. మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ వస్తుందనమాట. ఓకే. మాస్టర్ డిగ్రీలో 55% ఖచ్చితంగా ఉండాలి. ఓకే. మినిమమ్. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, క్యాస్ట్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. రైట్. సో, దీంతో పాటు బిసైడ్ ఫుల్‌ఫిల్లింగ్ ద అబోవ్ క్వాలిఫికేషన్. సో, దీంతో పాటు ఇంకేమై ఉండాలి సార్ అంటే ఖచ్చితంగా వాళ్ళు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్‌ని పాస్ అయ్యి ఉండాలి. క్లియర్ చేసి ఉండాలి. ఓకే. మస్ట్ హావ్ క్లియర్డ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ బై యూజీసీ ఆర్ CSIR ఆర్ సిమిలర్ టెస్ట్ కండక్టెడ్ బై యూజీసీ లైక్ ఎస్ఎల్ఈటీ, ఎస్ఈటీ. సో, ఖచ్చితంగా ఈ ఎగ్జామ్‌ని వాళ్ళు క్లియర్ చేసి ఉండాలి ఖచ్చితంగా. ఓకే సార్. ఒకవేళ ఇది లేదు. కానీ ఏం చేశారంటే ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చారు. ఏమండి? నాట్‌విత్‌స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ద సబ్ క్లాజెస్ 1 అండ్ 2 అంటే పైనవి ఏవి లేకపోయినా సరే ఒకవేళ. ఓకే. క్యాండిడేట్స్ హూ హావ్ బీన్ అవార్డెడ్ ఏ పీహెచ్‌డీ డిగ్రీ. ఓకే. సో, ఎవరైతే పీహెచ్‌డీ తీసుకున్నారో, పీహెచ్‌డీ డిగ్రీ ఇన్ అకార్డెన్స్ విత్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ యూజీసీ ద్వారా తీసుకున్నారు. ఓకే. వాళ్ళు అది రెగ్యులేషన్ 2009 ప్రకారం. సో, రెగ్యులేషన్ 2009 ప్రకారం షల్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ అంటే ఇది వాళ్ళకేంటి ఎవరైతే పీహెచ్‌డీ తీసుకున్నారో వాళ్ళకి ఈ మినిమమ్ రిక్వైర్మెంట్స్‌లో ఏమున్నాయి మనకు నెట్ ఎలిజిబిలిటీ అవ్వాలి సార్ అని. ఓకే. ఫ్రమ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ మినిమమ్ ఎలిజిబిలిటీ కండిషన్ ఆఫ్ నెట్ ఎస్ఎల్ఈటీ ఆర్ సెట్. ఓకే. స్లేట్ అంటారు. So for the recruitment and appoint of the assistant professor or equivalent positions in the university, college, institution. యాక్చువల్‌గా ఏమంటే పీహెచ్‌డీ విత్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని ప్రొఫెసర్‌గా తీసుకుంటారు. ఓకే. సో, అలా ఒకవేళ ఎవరైనా డైరెక్ట్‌గా పీహెచ్‌డీ చేసి ఉంటే, సో, వాళ్ళని ఈ కండిషన్స్ లేకుండా వాళ్ళు డైరెక్ట్‌గా మనం ఎలిజిబిలిటీ తీసుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఏమిచ్చారంటే నెట్ ఆర్ స్లెట్ ఆర్ సెట్ షల్ ఆల్సో నాట్ బి రిక్వైర్డ్ ఫర్ సచ్ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ఇన్ ద డిసిప్లిన్స్ ఫర్ విచ్ నెట్, స్లెట్ ఆర్ సెట్ ఈస్ నాట్ ఏ కండక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. ఇక్కడ మనకు ఎంటెక్ తీసుకుందామండి. ఓకే. సో, ఎంటెక్ సో, మన స్పెషలైజేషన్ వచ్చి నా స్పెషలైజేషన్ పవర్ ఎలక్ట్రానిక్స్ రైట్. నేను ఎంటెక్‌లో పవర్ ఎలక్ట్రానిక్స్ చేశాను. ఓకే. సో, నాకు పవర్ ఎలక్ట్రానిక్స్ రాసినప్పుడు నాకు ఈ నెట్ గాని, స్లెట్ గాని, సెట్ ఎగ్జామ్ గాని నాకు ఎలిజిబిలిటీ నాకు ఇంపార్టెన్స్ ఏం అనిపించదు. సో, కాబట్టి నేను రాయను. సో, అలాంటి వాటికైతే అవసరం లేదనమాట. ఓకే. ఈ పాయింట్‌ని మనం చూసామండి. ఓకే. నెక్స్ట్ వన్. సో, అలాగే మనకు ఇంకొకటి ఇచ్చారు. సో, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ లైబ్రరీ సైన్సెస్. సో, వీటిలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి మనకు. సో, వీళ్ళకేమంటే ఏ మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్సెస్ ఆర్ ఇన్ఫర్మేషన్ సైన్స్, డాక్యుమెంటేషన్ సైన్సెస్ ఆర్ అన్ ఈక్వలెంట్ ప్రొఫెషనల్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% వీళ్ళకి కూడా 55% కావాలి. ఓకే. సో, బిసైడ్ ద ఫుల్‌ఫిల్లింగ్ ఆఫ్ ద అబోవ్ కండిషన్ అంటే వీటితో పాటు ఇంకేం కావాలి? వాళ్ళు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ని క్లియర్ అయ్యి చేసి ఉండాలి. ఆర్ సిఎస్ఐఆర్ ఆర్ సిమిలర్ టెస్ట్ అక్రిడేటెడ్ బై యూజీసీ లైక్ ఎస్ఎల్ఈటీ ఆర్ సెట్ ఇవన్నీ క్లియర్ చేసిన వాళ్ళు. ఒకవేళ ఇది కూడా కాదు సార్ అంటే హౌఎవర్ ద క్యాండిడేట్స్ ఓకే హూ హ్యావ్ బీన్ అవార్డెడ్ పీహెచ్‌డీ డిగ్రీ. సో, పీహెచ్‌డీ
డిగ్రీ ఎవరైతే తీసుకున్నారో సో వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇస్తారనమాట. వీటికి నెట్, స్లెట్ ఎగ్జామ్ రాయకుండా ఉండకుండా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్. దట్స్ గ్రూప్ 1 లైబ్రరీ సర్వీసెస్. ఓకే, తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో వీళ్ళకి స్లైట్గా మాడిఫికేషన్ వస్తాయి. ఈ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అట్లీస్ట్ 55% మార్క్స్ ఉండాలి. Record having represented the university or college at the inter-university or inter-collegiate competitions or state and or నేషనల్ ఛాంపియన్షిప్స్. సో ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడైనా సరే అక్కడ పార్టిసిపేట్ చేసి ఉండాలి. ఓకే, సో ఇవి రెండు కాకుండా బిసైడ్ ద ఫుల్ఫిల్లింగ్ ఆఫ్ ద అబోవ్ క్వాలిఫికేషన్ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ క్లియర్డ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్టెడ్ బై యూజీసీ. సో వీళ్ళు కూడా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మనకు రాయాల్సి ఉంటుంది. ఓకే, సో పాస్ ద ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కండక్టెడ్ బై అకార్డెన్స్ విత్ ద యూజీసీ రెగ్యులేషన్. ఇది కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది వీళ్ళు. ఓకే, సో హౌఎవర్ who are have been awarded PhD degree in accordance with the UGC, so వాళ్ళకి exempted from the requirement of minimum qualification ఆఫ్ ఎన్ఈటి ఎస్ఎల్ఈటి సెట్. అంటే ఎవరైతే పిహెచ్డి చేసి ఉంటారో వాళ్ళకైతే ఇది ఎగ్జామ్ అవసరం లేదు. సో ఇవన్నీ కూడా మనకు నాన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అండి. ఓకే, సో ఇప్పుడు ఇది కూడా సేమ్ మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్, రైట్. సో వీళ్ళకి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, 55% మార్క్స్ ఉండాలి. కంపల్సరీగా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ వాళ్ళు క్లియర్ చేసి ఉండాలి. ఒకవేళ పిహెచ్డి చేసినట్టయితే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇస్తారు అనమాట, నెట్, ఎస్ఎల్ఈటి సెట్లు. ఓకే, ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఈ కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ వాళ్ళు నెట్, స్లెట్ ఆర్ సెట్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ కాకుండా ఉంటే వాళ్ళకి అవసరం లేదు. ఓకే, సో దిస్ ఇస్ ద పాయింట్ హియర్. సో ఈ పాయింట్స్ మీకు మెయిన్ పాయింట్స్గా చూసుకోండి, ఎందుకంటే ఈ క్వాలిఫికేషన్ ఉంటుంది. సపోజ్ మీకు నెట్ ఎలిజిబిలిటీ అయ్యుండి మీరు నెట్ ఎగ్జామ్ రాయకపోతే సో నెట్ ఎగ్జామ్ అప్లై చేసిన తర్వాత వాటిని రాయాల్సి ఉంటుంది, లేకుంటే మీరు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవ్వకపోవచ్చు, రైట్. సో లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ హియర్, సో దిస్ ఇస్ ద అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ గ్రూప్ 3. సో దిస్ ఇస్ గ్రూప్ 3 హియర్. ఓకే, సో ఇట్స్ గ్రూప్ 3. we have chemical engineering, we have civil engineering, computer science and engineering, electrical and electronics engineering, electronics and communication, food technology and mechanical engineering. So these are the important points. సో చాలా మంది బీటెక్ అనే క్వాలిఫికేషన్ అడిగారు. సార్ బీటెక్ కాదు సార్, దీనికి కంపల్సరీగా మనకు ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఉంటుంది సార్. సో క్వాలిఫికేషన్ ఏమంటే ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ. సో మాస్టర్స్ డిగ్రీ అంటే మనకి ఇక్కడ ఎంటెక్ అవ్వచ్చు, ఓకే, ఆర్ ఎంఈ. సో జనరల్గా మనకు ఆంధ్రప్రదేశ్ అలాంటి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే మనకి ఎంటెక్ అంటారు, తమిళనాడు సైడ్ అయితే మనకి ఎంఈ అంటారు అనమాట. ఓకే, ఓకే, ఎంటెక్, ఎంఈ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో అప్రోప్రియేట్ బ్రాంచ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇక్కడ మనకు పర్సంటేజ్ గురించి మెన్షన్ చేయలేదు, జస్ట్ మీకు ఎంటెక్ కంప్లీట్ అయ్యింటే యు ఆర్ ద ఎలిజిబుల్, రైట్. దీంతో పాటు ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ, సో ప్రీవియస్గా నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మనకు నెట్ ఎగ్జామ్ కంపల్సరీ అన్నారు. ఇక్కడ మన గేట్ ఎగ్జామ్ కంపల్సరీ కాదు. సో వితౌట్ ప్రెజుడిస్ టు ద అబోవ్ ఫాలోయింగ్ కండిషన్స్ మే బీ కన్సిడర్ డిసైడబుల్. అంటే వీటితో పాటు అంటే వీటి ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా కావాలి. సో వీటితో పాటు ఇంకేం కావాలి సార్ అంటే వాళ్ళకి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో కానీ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్లో కానీ వాళ్ళు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే వాళ్ళు రీసెర్చ్ చేసి ఉండాలి. రీసెర్చ్ అంటే రీసెర్చ్ పబ్లికేషన్స్ చేసి ఉండాలి. అలాగే ఇండస్ట్రియల్ అండ్ ఆర్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిపీటెడ్ ఆర్గనైజేషన్, అంటే ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వ్యాలిడ్ అవుతుంది. ఓకే, సో వాళ్ళు కూడా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అంటే ఈ మాస్టర్స్ డిగ్రీతో పాటు వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో పేపర్స్ ప్రెజెంటెడ్ అట్ ద కాన్ఫరెన్స్ అండ్ ఆర్ ఇన్ రెఫరెడ్ జర్నల్స్. సో ఎవరైతే ఎంటెక్ చేసి ఉంటారో, రీసెంట్గా ఎవరైతే ఎంటెక్ చేసి ఉంటారో వేరియస్ కాలేజెస్లో, సో వాళ్ళకి, ఓకే, ఆర్ లేదా పిహెచ్డి చేసే వాళ్ళకి, సో ఈ కరెక్ట్ నాట్ పిహెచ్డి, సో ఎవరైతే పిహెచ్డి చేసి ఉంటారో సో వాళ్ళకి కంపల్సరీగా టీచింగ్ ఎక్స్పీరియన్స్, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు డిఫరెంట్ పేపర్స్ అనేవి కాన్ఫరెన్స్లో కానీ జర్నల్స్ కానీ పబ్లిష్ చేసి ఉంటారు. సో ఇది ఖచ్చితంగా కావాలి. ఓకే, సో ఇక్కడే మనకు మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఎవరైతే బీటెక్, ఎంటెక్ చేసి ఉంటారో సో వాళ్ళు ఈ పబ్లికేషన్స్ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళని తక్కువగా అంటే ఎగ్జామినేషన్లో నెక్స్ట్ వెరిఫికేషన్ టైంలో కానీ సర్టిఫికేషన్ కానీ వాళ్ళకి లోయెస్ట్ ప్రయారిటీ ఇస్తారు. హైయెస్ట్ ప్రయారిటీ అనేది వీళ్ళిద్దరికి భాగిస్తారు, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, పేపర్స్ పబ్లికేషన్ చేసిన వాళ్ళు. సో ఎవరైతే పేపర్స్ బీటెక్, ఎంటెక్ రీసెంట్గా చేసి ఉంటారో సో వాళ్ళకి వీటి మీద ఐడియా ఉంటుంది. సో ఎవరైతే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కి టార్గెట్ చేస్తారో వాళ్ళు వాళ్ళ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్తో పాటు కంపల్సరీగా పేపర్స్ అనేవి మనకు కాన్ఫరెన్స్లో కానీ జర్నల్స్ కానీ పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో జనరల్గా మనకు IEEE స్టాండర్డ్ పేపర్స్లో చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే వీళ్ళు ఎక్కువగా చేస్తారో సో వాళ్ళకి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
సో ఇది ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్‌లో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల భర్తీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్‌ల వివరాలు. ఓకే. సో సిలబస్ వివరాలు మనకు త్వరలో అప్డేట్ అవుతాయి. ఎందుకంటే లాస్ట్ ఇచ్చిన సిలబస్‌కి ఇప్పుడు ఇవ్వబోతున్న సిలబస్‌కి అప్డేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి క్వాలిఫికేషన్‌లు మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.